ఇదిగోండి మా తమ్ముడు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకు. ఇదిగోండి మా తమ్ముడు చేసిన. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు అయితే ఈ వీడియో మా వారు ఒక స్పెషల్ చేశారు, అది చూపించబోతున్నాను. ముందుగా నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే నాకు మీ సపోర్ట్, లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి. నా వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటాయి. మీరు ఇంకా నాకు ఎక్కువ మంది చూస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి మంచి కొత్త థాట్స్ వస్తాయి నాకు కూడా, ఏం చేయాలి ఏంటి అనేది. సో నా వీడియోస్లో ఇంకా నేను ఏది చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తుందో అదైతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మెయిన్ ఈ వీడియో ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో నేనైతే చెప్పలేను కానీ మా వారితో చెప్పిస్తాను తను ఏం చేశారు ఏంటి డిష్ అనేది. సో వెల్కమ్ టు మై హస్బెండ్ డాక్టర్ దీపక్ సాహిత్య. హాయ్. ఏం చేశారు? సో ఈరోజు నేను మా తమ్ముడు కలిసి డాంకీ ఫ్రై చేసామండి. గాడిద మాంసం చాలా బాగుంటుంది. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఆయాసం ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులు, వెన్నెముకలో ఉన్న పెయిన్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ చాలా మంచి మీట్. అది తింటే చాలది, నెలకు ఒకసారి తినాలి ఖచ్చితంగా. మీలో ఎంతమంది గాడిద మాంసం తింటారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ ఫ్రై అయితే మా తమ్ముడు చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు, ఓకేనా? ఇంకోటి ఏంటంటే గాడిద మాంసం గురించి నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా డాడీ సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఆయనకి ఇప్పుడు 84 ఇయర్స్. కానీ ఇప్పటికి ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే అప్పట్లో గాడిద రక్తం తాగి వాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళంట బీచ్ దగ్గర. సో మనకి ఏదో మూవీ కూడా వచ్చింది కదా, రవితేజ క్రాక్ మూవీ. సో ఆ టైప్లో మా డాడీ కూడా అలాగే అంత పవర్ఫుల్గా అలా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి. కానీ అప్పుడు వాళ్ళు తీసుకున్న డైట్ కానీ ఏదైనా వాళ్ళు ఫాలో అయ్యిందంతా కూడా ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. మంచిదే, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దానిలో మనం ఏమీ తీసి పడేసేదేం లేదు. సో మనం మంచి ఆరోగ్యకరమైన అన్నీ కూడా తినొచ్చు. సో మీరైతే ఏంటి ఇలాంటి వీడియోస్ పెడుతుందని మీరు మటుకు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే మనం యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాము. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఖచ్చితంగా. ఇదిగోండి గాడిద మీట్. మా తమ్ముడు చక్కగా అన్ని చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాడు. ఈ మీట్ని మనము చాలా చిన్న చాక్లెట్ సైజు కోసుకుంటే చాలా ఈజీగా తినడానికి బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే ఉడకవండి, చాలాసార్లు గట్టిగా ఉడికించాల్సి వస్తుంది. ఈ మాంసాన్ని మనము కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే మా తమ్ముడైతే ఇంకో స్టైల్లోనే చేస్తాను అంటున్నాడు ఫాస్ట్గా. చూద్దాం ఎలా చేస్తాడో. ఇదిగోండి ఇక్కడ కొవ్వు కనబడుతుంది, ఈ కొవ్వు కూడా చాలా టేస్ట్ ఉంటుందని చెప్తున్నాడు. సో ఇది కూడా మనము వండిన తర్వాత తిని రుచి చెప్తాను ఎలా ఉంటుందో. ఈ గాడిద మాంసం కిలో అండి, తన ఊరు నుండి తెచ్చాడు. వస్తూ చక్కగా అన్ని ముక్కలైతే చక్కగా ఈ విధంగా కోసిపెట్టాడు. తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని మనము ఈ మీట్ ఎలా వండాలో చూద్దాము. దీంతోపాటు చిగురు ఎముకలు కూడా తెచ్చాడండి, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేస్తున్నాడు. ఈ విధంగా మనమైతే గాడిద మాంసాన్ని చక్కగా ముక్కలు కోసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు గాడిద మాంసం ఎక్కువసేపు ఉడికించాలా లేకపోతే ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా అయితే నేను చేసే పద్ధతి అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 5-6 ఒక 7-8 విజిల్స్ పైన పెడతాను. కానీ మన తమ్ముడు ఈ విధంగా వాష్ చేసి ఇంకో పద్ధతిలో ఈజీగా చేసి చూపిస్తానన్నా, ఈ విధంగా తిని చూడు భలే ఉంటుందని చెప్పాడు. సో ఈ విధంగా శుభ్రంగా మాంసాన్ని కడిగి ఇలా డైరెక్ట్గా బాండీలో వేసేస్తున్నాడు. అంటే ఒక బాండీ తీసుకున్నాడు, ఈ బాండీలో శుభ్రంగా
కడిగిన మాంసాన్ని డైరెక్ట్గా ఆయిలే వేయలేదు, డైరెక్ట్గా బాండీలో ఈ విధంగా మీట్ అయితే వేసేస్తున్నాడు. సో చూద్దాం ఎలా చేస్తున్నాడో. నాకైతే ఈ రెసిపీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఇంత సింపుల్గా మీట్ని మనం చేయగలమా అనేది చాలా బాగా చేశాడు నిజంగానే. ఎవరైనా తినేవాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మీట్ కడిగిన మీట్ శుభ్రంగా మన బాండీలో వేసేసిన తర్వాత కళ్ళుప్పు ఒక అరగుప్పిడి వేసాడు. తర్వాత 2 స్పూన్లు పసుపు వేసాడు. చక్కగా దాంట్లో నుంచి వాటర్ వస్తుందండి. చూడండి ఎలా వస్తుందో వాటరు. చక్కగా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అయితే వచ్చిందండి. కాసేపటికి చూసిన తర్వాత చాలా వాటర్ అయితే దీంట్లో నుంచి వచ్చింది. ఆ వాటర్తోనే ఉడికిస్తానని అన్నాడు. మళ్ళీ వాటర్ అయితే పోయలేదు. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఈ మీట్ అంతా పెద్ద మంట మీదే ఉడికిస్తున్నాడండి. చూడండి ఎంత వాటర్ వచ్చినాయో. ఈ వాటర్తోనే ముక్కలైతే ఉడుకుతున్నాయి బాగా. పెద్ద మంటనే పెట్టాడు. సో ఈ విధంగా ఉడికించుకుంటుంటే మధ్యలో మనకి దీంట్లో ఏమి వేయాలో అవి చేసి చూపిస్తున్నాడు. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాడు. ధనియాలు అయితే ఒక అరగుప్పిడి తీసుకున్నాడు. దీన్ని చక్కగా మిక్సీ అయితే వేశాడు. చూడండి మిక్సీ పేస్ట్. దీన్ని పక్కన పెట్టాడు. తర్వాత చక్కగా ఉడుకుతున్న మాంసాన్ని చక్కగా కలుపుతున్నాడండి. ఇంకో విషయం, దీంట్లో నుంచి ఆయిల్ వస్తుందంట. ఆ ఆయిల్ కూడా చూపిస్తానన్నాడు. అది కూడా అదిగోండి చూడండి, ముక్కలైతే ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకిపోయినాయి. అయినా కూడా కలుపుతూనే ఉన్నాడండి, పక్కకైతే పోలేదు, దగ్గరుండి కలుపుతూనే ఉన్నాడు పెద్ద మంట మీద. చూడండి ఇదిగోండి ఆయిల్ వచ్చింది. ఈ ఆయిల్ ఈ విధంగా ముక్కల్లో నుంచి వచ్చిన ఆయిల్ అండి అది. మేమైతే ఆయిల్ వేయలేదు. చూడండి ఈ ఆయిల్తో కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాడు. మళ్ళీ ఏంటి ఇలా చేస్తున్నావు, ఈ విధంగా ముక్క ఉడికిద్దా అసలు ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. కానీ తిని చూసి చెప్పు అని చెప్పి ఒక ముక్కనైతే తీసి పక్కన పెట్టాడు. ఆ ముక్క ఇదిగోండి, ఇదే ఆ ముక్క. దీన్నైతే చక్కగా ఫ్రై చేసి చూశాడు. చాలా బాగుందండి, మంచిగా ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇదిగోండి ఫ్యాట్ చెప్పాను కదా, ఫ్యాట్ ముక్క కూడా ఇచ్చాడండి. తిని చూశాను నేను, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం, ఉప్పు పసుపు మాత్రమే ఉన్నాయి, కారం అయితే వేయలేదు ఇంకా. ఓన్లీ జస్ట్ దాంతోనే ఆ టేస్ట్ వచ్చిందండి. వీటిని ఒక ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక బౌల్కి అయితే తీసాడండి, పక్కగా పెడుతున్నాడు. చక్కగా అన్నీ ఒక బౌల్కి అయితే చక్కగా నిండినాయి. ఇప్పుడు తను నాకు తెలిసి ఒక 3-4 టీ స్పూన్లు ఆయిల్ అయితే దాంట్లో వేసాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు. దాంట్లోనే ఆయిల్ ఫ్రై కొంచెం వేగాక దీన్ని బాగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మంచి వాసన అయితే వస్తుందండి మాకు అప్పుడు. ఆ తర్వాత తను మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత ముక్కలైతే దీంట్లో వేసాడండి. ఈ గాడిద మాంసం ముక్కలు చక్కగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు బాగా ఫ్రై చేస్తున్నాడు. చూడండి ఎలా కలుపుతున్నాడు. ఈ విధంగా కలుపుకోమని చెప్పాడు. అంటే ఈ పద్ధతి నాకు నేర్పిస్తున్నాడండి. నేనైతే ఇలా చేయను, ఇంకో పద్ధతిలో చేస్తాను, అది కూడా బాగుంటుంది. బట్ ఇదైతే ఈ టైంలో మంచి స్మెల్ అయితే వస్తుందండి, మంచి అరోమా అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తన ధనియాలు ఉల్లిపాయ ఫ్రై చేసింది వేసిన తర్వాత చాలా మంచి వాసన అయితే వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఈజీగా చేసేసాడండి. మహా అయితే 20 మినిట్స్ పట్టింది ఇప్పటి వరకు. వీళ్ళు కుక్ చేసేటప్పుడు నేను లేను, కానీ మామూలుగా దూరంగా ఉన్నప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగుంది. అది గాడిద మాంసం అంటే ఒకలాంటి పచ్చి స్మెల్ అట్లా ఆడుగా లేకుండా చాలా బాగుంది స్మెల్ అయితే. చూడండి ఇప్పుడైతే జస్ట్ కొంచెం మసాలా వేసాడండి. అది మీట్ మసాలా 1 టీ స్పూన్ వేసాడు, అంతకంటే ఎక్కువ వేయలేదు. ఇప్పుడైతే ఒక 2-3 చెంచాలు కారం అయితే వేస్తున్నాడు. పచ్చిమిరపకాయలు అసలు వేయలేదండి. ఇంట్లో సడన్గా కరివేపాకు కొత్తిమీర లేకపోవటం వల్ల అవి వేయలేదు. ఈ టైంలో అవి కూడా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అని చెప్పాడు. సో ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాడండి గాడిద మాంసము. మా తమ్మునైతే చూపించలేదు, కానీ అతను వేసుకున్న టీ షర్ట్ని అయితే చూపిస్తానండి. చాలా ఇన్నోవేటివ్గా ఉండిద్ది మన బ్రహ్మానందం గారు. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే దగ్గరుండి పక్కగా పోకుండా చేస్తూనే ఉన్నాడండి. బాండీ చూడండి ఎట్టాడు అంటిందో, మాడకుండా పైన చేస్తున్నాడు.
ఇలా కొడుతుంది ఎందుకంటే ముక్క ఉడికిందా లేదా అనేది టెస్టింగ్ అండి. కొంచెం క్రిస్పీగా సౌండ్ వస్తుంటే ఉడికినట్టే అని చెప్పాడు. ఇదిగోండి అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.